హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ కనిపిస్తున్న పువ్వులు ఉన్నాయి కదా! ఇవి రేల పువ్వులండి. ఈ పువ్వులైతే తీసుకొచ్చుకొని ఇంటికైతే నేను ఈ రెక్కలు మాత్రం తీసుకుంటున్నాను. ఇలా కొంచెం పాడైపోయిన పువ్వులని, అలా గ్రీన్ కలర్‌లో ఉన్న ఆకులని మొత్తం తీసేసుకోవాలి. ఓన్లీ రెక్కలు మాత్రమే పెట్టుకోవాలనమాట. ఇప్పుడు ఈ రెక్కలతోటి మనం కర్రీ వండుకుంటున్నాము. ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా మొత్తం రెక్కలైతే విడివిడిగా మొత్తం తీసుకొని నీట్‌గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ హీటెక్కాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇవి ఒక 3 ఆనియన్స్ అండి, పెద్ద సైజులో ఉంటాయి. ఇవి అయితే ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి స్పూన్ తోటైతే మంచిగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆయిల్‌లో మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్స్‌కి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి అదంతా. ఈ ఆనియన్స్ ఫ్రై కావడానికి ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. చూడండి, ఇట్లా మంచిగా ఉడికించుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఉడికించుకుంటున్నాం కదా! ఇప్పుడు ఇందులోకి మనం నీట్‌గా కడిగి పెట్టుకున్న పువ్వులు ఉన్నాయి కదండీ! వాటిలో చీమలు అలా అలా ఉంటాయన్నమాట. నీట్‌గా కడిగి పెట్టుకోవాలి. ఇది కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకుంటున్నాను. చూడండి, ఇలా పువ్వు రెక్కలైతే మంచిగా నీట్‌గా ఇట్లా కడిగి పెట్టుకున్నానన్నమాట. వీటినైతే వేసుకుంటున్నా. ఇవి ఎక్కువ పూల రెక్కలు కూడా వేసుకుంటారండి. నా దగ్గర ఎక్కువ దొరకలేదన్నమాట. నేనైతే కొన్నే వేసుకుంటున్నాను. మీకు దొరికితే మాత్రం పూల రెక్కలు ఎక్కువనే వేసుకోండి. చాలా మంచిది హెల్త్‌కైతే. ఎన్నో ఔషధ గుణాలైతే ఉంటాయన్నమాట ఈ చెట్టులో. ఇది మనం హైవే సైడ్ అయితే చాలా చెట్లు ఉంటాయండి. ఎక్కడ చూసినా చాలా పువ్వులు విరగపూస్తుందన్నమాట. వీటిని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. వీటిని ఏదో పిచ్చి మొక్క అనుకుంటారు కానీ ఈ పువ్వులతోటి కర్రీ వండుకొని తింటే చాలా మంచిదండి. మనకి కీళ్ళ నొప్పులు ఏమైనా ఉంటే కూడా పోతాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం అయితే ఇప్పుడే వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి. మీకు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి, ఎంత సాల్ట్ తింటారో. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా కలుపుకోవాలి. పెద్ద ప్రాసెస్ ఏముండదండి కర్రీ చేయడానికి, చాలా సింపుల్ అనమాట. మనం ఎగ్ కర్రీ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలి. కానీ మామూలుగా అయితే పూల రెక్కలు కొంచెం ఎక్కువనే వేస్తారనమాట. నాకైతే ఎక్కువ దొరకలేదు, చెట్టుకు అందలేదనమాట. అందిన కాడికి తెంపాను. ఇవి రోడ్ల సైడ్ అయితే చాలా పూలండి. ఈ సీజన్లో సమ్మర్లో అయితే ఎక్కువ పూస్తాయి అన్నమాట. చాలా బాగా పూస్తాయి. ఈ పువ్వులు మనం తొందరగా ఈజీగా ఐడెంటిఫై చేసుకొని మనకి ఎన్ని వీలైతే అన్ని తెంపుకొచ్చుకొని ఇంటికి తెచ్చుకొని నీట్‌గా శుభ్రంగా చేసుకొని ఇలా కర్రీ వండుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని అయితే ఉడికిచ్చాను. చూడండి, ఇలా మూత పెట్టిన తర్వాత ఆయిల్ అయితే మంచిగా ఇట్లా పైకైతే తేలుతుందనమాట. ఈ ఉల్లిపాయలు ఉన్న ఎక్స్ట్రా వాటర్ కూడా ఇలా పైకి వచ్చేస్తుంది. ఇందులో కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. నేనైతే ఎగ్స్‌ని బాయిల్ చేసుకొని ఇలా సగం సగం ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను. ఎగ్స్‌ని పగలగొట్టి కూడా వేసుకుంటారు. నేనైతే ఇట్లా ట్రై చేశాను ఫస్ట్ టైం అయితే. చాలా బాగా కుదిరింది. చాలా బాగా వచ్చిందండి టేస్ట్. ఇలా చేస్తే చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఈ పువ్వులు వేసామంటే పిల్లలు అస్సలు తినరు కదా! ఏదో కొత్త రకం వంట అనుకుంటారు కదా! ఇలా ఎగ్స్ వేసేయండి. చపాతీలోకి, రైస్‌లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.